పొంగి తీసుకున్నాము అని లెక్క పెట్టుకుంటే విజయవాడ ఇంద్రకీలాద్రి అని అంటారు. ఇంద్రకీలాద్రి యొక్క పర్వతం అంటే అక్కడ అర్జునుడు తపస్సు చేసినటువంటి అత్యంత గొప్ప క్షేత్రం అది. అర్జునుడు అక్కడ తపస్సు చేస్తాడు అనమాట. అక్కడనే తపస్సు చేసిన తర్వాతనే అతనికి బాష్పదాస్త్రం వస్తుంది. మరి అట్లాంటి ఈ యొక్క ఇంద్రకీలాద్రి మనకు అమ్మవారు సాక్షాత్ అమ్మవారు అక్కడ కలిసి కూర్చొని ఈ లోకంలో అంటే కలియుగంలో వచ్చేటువంటి అన్ని రకాల సమస్యలు తీరుస్తుంటారు తల్లి. అందుకే కలియుగం ఎప్పుడు అంతమవుతుందట బ్రహ్మంగారు ఏం చెప్పారు, ఎప్పుడైతే కృష్ణానది అమ్మవారు ముక్కు పుడకకు అంటుకుంటుందో అప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్తాడు ఆయన. కాలజ్ఞానంలో వివరణ ఉంది. మరి అట్లాంటి శక్తి కలిగినటువంటి ఆ తల్లి ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో ఉంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని అంటారు శంకరాచార్యులు. మనం ఏమడగాలట అంటే అన్నపూర్ణ అంటే అన్నం పెట్టేటువంటి తల్లి. మీరు కాశీకి వెళ్తే అమ్మవారి యొక్క గొప్పతనం తెలుస్తుంది. కాశీకి వెళ్తే మీరు కాశీలో ఏ ఒక్కడు ఉపవాసం ఉన్నారండి, ఏదో విధంగా తిండి దొరుకుతుంది. అమ్మ ఖచ్చితంగా అన్నం పెడుతుంది, అంత శక్తివంతురాలమే. అందుకే సాక్షాత్తు ఈ ఆది భిక్షు ఎవరు, పరమేశ్వరుడు కదా. అంత పరమేశ్వరుడికి అన్నం పెట్టేటువంటి భిక్ష ఇచ్చేటువంటి శక్తి అన్నపూర్ణాదేవికి ఉంటుంది. అట్లాంటి అన్నపూర్ణాదేవి రూపంలో వాళ్ళ అమ్మవారు ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనము అమ్మవారిని కొలుచుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరైతే ఈ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో పెట్టుకొని కొలుస్తుంటారో వాళ్లకు అన్నానికి లోటు ఉండదు, అంత శక్తివంతురాలమే. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో గుర్తు పెట్టుకొని అన్నపూర్ణాదేవి యొక్క ఫోటో పెట్టుకోండి. కష్టం అనుకోకుండా ఒక 50 ఫోటోలు మనము యాదగిరి పోయే కూడా పట్టుకొస్తాం, తిరుపతి పోయే కూడా పట్టుకొస్తాం, వేములాడ పోయే కూడా పట్టుకొస్తాం. అట్లా కాదు, ఏది ఉండాలో ఏది ఉండదో తెలిసి ఉండాలి మనకు. కాబట్టి అన్నపూర్ణాదేవి ఫోటో ఒకటి ఖచ్చితంగా పెట్టుకోండి ఇంట్లో. అది కూడా శంకరుడికి అంటే పరమేశ్వరుడికి భిక్ష ఇచ్చేటువంటి అన్నపూర్ణాదేవి రూపం ఉంటుంది కదా, ఆ రూపాన్ని పెట్టుకోండి. ఆ ఇంట్లో అంటే ఏ ఇంట్లో అయితే అట్లాంటి ఫోటో లేదా అట్లాంటి విగ్రహం ఉన్నటువంటి ఇంట్లో నేను చూసిన ఇప్పటివరకు దాదాపు నాకు 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళ జీవితంలో నేను పురోహితుల్లోకి వచ్చి 14 ఏళ్ళకి వచ్చాను. అంటే నాకు 14th ఇయర్లో వచ్చాను నేను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏ ఇంట్లో నేను దరిద్రం చూడలేదండి. అంత శక్తి ఆ ఫోటోకి. మరి అర్థం చేస్తున్నాను, ఫోటోకి చెప్తున్నాను, విగ్రహం గురించి కాదు. ఆ ఫోటోకి అంత చెప్తుంది. అంటే అన్నపూర్ణాదేవి యొక్క స్మరణ మాత్రం చేత దరిద్రం అవుతుంది. ఆ ఇంట్లో అన్నానికి లోటు ఉండదు. ఇది సత్యం. ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు అన్నపూర్ణాదేవి యొక్క అవతారంలో తల్లి మన ఆర్తిని తీరుస్తూ ఉంటుంది. అంటే ఏమడగాలట అమ్మని ఏమడగాలట అంటే తల్లి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని అడుగుతున్నాడు శంకరాచార్యులు. మన తరపున అడిగాడు, ఎప్పుడో అడిగేశాడు.